బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించే బీసీల సమరభేరిని బీసీలందరూ తరలివచ్చి బీసీల ఐక్యతను తెలియచేసే విధంగా విజయవంతం చేయాలని సంగారెడ్డిలోని బీసీ కార్యాలయంలో బీసీ నేతలతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిల వెంకటేష్, ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, రక్షక దళం చైర్మన్ ఉదయ్ నేత, జిల్లా బీసీ సంఘం నాయకులు మానయ్య, మల్లికార్జున పాటిల్, హరికిషన్, సుధాకర్ గౌడ్, శ్రీనివాస్, వీరేశం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే, పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే, కేంద్రంలో జనగణనలో కులగణను వెంటనే, కేంద్రంలో పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత, నాయకత్వం, జై బీసీ, జై బీసీ. 25 నవంబర్ సోమవారం రోజు రవీంద్రభారతిలో ఆర్ కృష్ణన్న నేతృత్వంలో జరుగుతున్న బీసీల సమరభేరి కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా తరఫున అందరం బీసీలందరము సమైక్యంగా వెళ్ళి సభను దిగ్విజయపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారములు. రేపు 25వ తారీఖున ఆర్ కృష్ణన్న గారు తలపెట్టిన బహిరంగ సభను రవీంద్రభారతిలో సంగారెడ్డి జిల్లా తరఫున ఖచ్చితంగా పెద్ద మొత్తంలో పోయి అందరం విజయవంతం చేయాలని కోరుకుంటూ, మనకొచ్చే రాజ్యాంగపరంగా మనకొచ్చే 50% ఖచ్చితంగా సాధించుకుందాం. దాని గురించి కృష్ణన్న గారి శ్రమను, ఆయన చేస్తున్న కృషిని మరొకసారి గుర్తు చేసుకుంటూ అందరం సంగారెడ్డి నుంచి పెద్ద మొత్తంలో తరలి వెళ్ళాలని బీసీల అందరికీ కోరుతున్నాను. ధన్యవాదాలు. 25వ తారీఖు నాడు ఈ నెల 25వ తారీఖున రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో గత 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ రాజ్యసభ సభ్యులు చేపడుతున్నటువంటి ప్రోగ్రాంకు అందులో భాగంగానే ఈరోజు సంగారెడ్డి జిల్లాకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలకు సంగారెడ్డి జిల్లా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సార్, ఈనాడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 56% ఉన్నటువంటి బీసీలు వెనుకబడలేదు, వెనుకబడేస్తున్నారు. మనమందరము కలిసికట్టుగా ఐకమత్యంతో పోరాడితే ఈనాడు మన వాటా మనకు వస్తుంది. మన జనాభా ప్రకారము మనకు కావలసినటువంటి వాటా కోసము మనమందరం కూడా సైనికుల్లా ఉద్యమించాలి, పోరాటం చేయాలి. మరి మనం పోరాటం చేసినాడే మన హక్కులను మనం సాధించుకుంటాం. మరి ఏనాడైతే ఎవరంతలో వాళ్ళు దూరంగా పక్కపక్కకుంటే మన హక్కును మనం సాధించలేము. మన నాయకులు హైదరాబాద్లో ఉన్నారు, ఎప్పటికప్పుడు మనకు చేదోడు వాదోడుగా ఉంటారు. వాళ్ళ యొక్క అడుగుజాడల్లో సంగారెడ్డి జిల్లా పక్షాన మేమందరం కూడా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా కృష్ణన్న ఏ ప్రోగ్రాం ఇచ్చినా, ఏ పిలిపించినా సంగారెడ్డి నుంచి భారీ సంఖ్యలో ప్రోగ్రాం చేసినాము, పోయినాము, విజయం సాధించడము. అందుకే ఈసారి కూడా కృష్ణన్న పిలుపు మేరకు తప్పకుండా హైదరాబాద్ వస్తాము, శాయశక్తుల కృషి చేస్తాము, అభివృద్ధి చేస్తాము అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాము. వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో నవంబర్ 25వ తారీఖు ఈ నెల చలో రవీంద్ర భారతి అనే పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి కేంద్రంలో కులగణన చేపట్టాలని, కేంద్రంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా క్రిమినల్ విధానాన్ని ఎత్తివేయాలని, అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి బీసీల కులగణన, జనగణనలో కులగణన ఎప్పుడైతే చేపడతామో బీసీ భారతదేశంలో ఉన్న 70 కోట్ల ప్రజలకు మరి సంక్షేమ పథకాలు అయితేనేమి మా వాటా ఎంతో మాకు దక్కుతుంది. ఇప్పటి వరకు మా వాటా అగ్రకులాలే తిన్నారు, అగ్రకులాల వాటా అగ్రకులాలే తిన్నారు. కాబట్టి ఆర్ కృష్ణన్న 50 సంవత్సరాల పోరాట ఫలితంగా ఈరోజు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఒక స్థాయికి రాగలిగినామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్ కృష్ణన్న ఉద్యమ పోరాట ఫలితం.
ఇప్పటి వరకు కానీ 75 సంవత్సరాలు గడుస్తున్నా కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టలేదు, చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించలేదు. కుక్కలకు, పిల్లులకు, నక్కలకు, కుక్కలకు కూడా మరి లెక్కలు ఉన్నాయి. కానీ బీసీలు 56% ఉన్నటువంటి బీసీలు ఏ కులాల వారిగా ఎన్ని కులాలు, ఎన్ని లెక్కలు, ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పటి వరకు కూడా లెక్కలు లేవు. 2656 కులాలు ఉంటే మరి ఎన్ని కులాలు ఇవాళ పార్లమెంటు మెట్లెక్కినాయి, మరి ఇవాళ అసెంబ్లీ మెట్లెక్కినాయి ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇవాళ దాదాపుగా 2656 కులాలు ఉంటే నామమాత్రంగా 25-30 కులాలు మాత్రమే ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అదేవిధంగా జడ్పీటీసీలుగా మరి కొంతమంది నామమాత్రంగా వచ్చారు. కానీ మిగతా బిచ్చటనే చేసే కులాలు కూడా లెక్కలు లేకుండా పోయినాయంటే దానికి కారణం ఇలా వెనుకబాటు బీసీలను ఉక్కు పాయాల కింద తొక్కడం కాదా అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇలా ఆర్ కృష్ణ కులగణన చేపడితేనే గత ప్రభుత్వంలో కూడా బీజేపీ పార్టీ, ఇదే పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సుష్మా స్వరాజ్ స్వర్గీయులు గౌరవనీయులు మరి ఆ రోజు చెప్పారు, పార్లమెంట్ లో ఎప్పుడైతే కులగణన చేపట్టి బీసీలకు న్యాయం జరుగుతుందో ఆ రోజు నిజమైనటువంటి బీసీలకు స్వతంత్రం వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆ రోజు నిలదీసింది సుష్మా స్వరాజ్ గారు. మరి ఈ రోజు బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ ప్రధానమంత్రి బీసీ బిడ్డ అయి ఉండి ఇవాళ 10 సంవత్సరాలు దాటి ఇవాళ 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా బీసీలకు ఒరిగింది ఏముంది అని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. అందుకే మా వాటా మాకు దక్కాలంటే కులగణన చేపట్టాల్సిందే. ఇలా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా తెలంగాణలో కులగణన చేపట్టడానికి సిద్ధపడ్డారు. కులగణన చేపడితేనే సరిపోదు, దాని జాతీయ హోదా గుర్తింపుగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిజమైనటువంటి బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఇలా ఆర్ కృష్ణ నేతృత్వంలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్ లో ఇక్కడ పక్షాన్ని తీసుకొని వెళ్ళి మరి ప్రధానమంత్రి గారితో డిమాండ్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. దానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఇలా రేపు జరగబోయే 25వ తారీఖు రవీంద్ర భారతిని అన్ని జిల్లాల వారిగా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మన వాట ఎంతో మనం దక్కించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం.